error percentage concept completed. So third concept, increase percentage. Increase percentage, just like error percentage. Increase percentage is equal to increase in value by original value into 100. అంటే ఎర్రర్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసిన, ఇంక్రీజ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసిన డినామినేటర్లో ఉండవలసింది ఒరిజినల్ వాల్యూ, న్యూమరేటర్లో ఉండవలసింది ఆ ఎర్రర్ కానీ ఆ డిఫరెన్స్ కానీ ఉండాలి. ఈ ప్రాబ్లము అబ్జర్వ్ చేయండి. ది పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,75,000 టు 2,62,500. 1,75,000 నుండి 2,62,500 వరకు ఒక టౌన్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అయిందంట. మనకి అడుగుతున్నది ఫైండ్ ది పర్సెంట్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ టౌన్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే రఫ్ వర్క్కు వెళ్ళి 2,62,500 కింద 1,75,000 వేసి సబ్ట్రాక్ట్ చేస్తామండి. సో ఆ క్యాలిక్యులేషన్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు 1,25,000 కలిపితే 2 లక్షలు అవుతుంది. కాబట్టి ఈ 25,000 ఇక్కడ 2 లక్షల కన్నా ఇంకెంత ఎక్కువ ఉంది, 62,500. అంటే 60,000ను ఇక్కడ 25,000, 85,000, 2,500. అంటే మొత్తం మీద ఓవరాల్గా 82,500 ఇంక్రీజ్ అయిందండి. 2,62,000, ఇక్కడ 62,500, ఇక్కడ 25,000. అంటే టోటల్గా ఇంక్రీజ్ అయింది ఎంత అంటే, ఇంక్రీజ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు I% ఈజ్ ఈక్వల్ టు 87,500. ఇంత పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. అంటే 1,75,000కి 2,62,500కి డిఫరెన్స్ వచ్చి 87,500 అండి. డిఫరెన్స్ బై ఒరిజినల్ వాల్యూ 1,75,000. ఇప్పుడు మీకు అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అండి. ఇంటూ వేసి 100 వేసి క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కాదనలేదు. అయితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. లక్షలో సగం ఎంత, డినామినేటర్లో ఉన్న 1,75,000ని సగం చేస్తున్నానండి. అంటే లక్షలో సగమేమో 50,000, 70,000లో సగమేమో 35,000, 5,000లో సగమేమో 2,500. అంటే లక్షలో సగం 50,000, 70,000లో సగం 35,000, 50, 35 ఎంత, 85,000 అయింది. 5,000లో సగం 2,500. ఆ 85,000, 2,500 ఎంత అయింది, 87,500 అయింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ న్యూమరేటర్ అనేది డినామినేటర్లో హాఫ్ ఉందండి. అందరికీ తెలుసు 1/2 అంటే ఎంత పర్సెంట్ అవ్వాలా, 50%. ఆన్సర్ ఈస్ 50%. ఇది ఇంక్రీజ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు పై గ్రాఫ్స్ చేసినా, టేబుల్ చేసినా, బార్ గ్రాఫ్స్ చేసినా, లైన్ గ్రాఫ్స్ చేసినా, గ్రూప్ 1, గ్రూప్ 2, CSAT, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్రీజ్ పర్సంటేజ్ అప్లికేటివ్ ఓరియంటేషన్. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో 1,75,000 నుండి 2,62,500కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. అప్లికేషన్ ఇన్ ద మెయిన్ మీకు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యిందో చెప్తాడు, ఒరిజినల్ వాల్యూ అనేది అడగడం జరుగుతుందండి. ఇది కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో బాగా హెల్ప్ అవుతుంది ఈ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 37.5% గివ్స్ 33. ద నెంబర్ ఈస్. ఒక నెంబర్ని 37.5% ఇంక్రీజ్ చేసిన తర్వాత అది 33 అయిందంట. ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో వెంటనే మీరు వేయవలసిన స్టెప్ ఏమిటంటే, 37.5% ఇంక్రీజ్ అయింది కాబట్టి 100కి 37.5 కలిపితే 137.5% అండి. ఈ వాల్యూ 33 అని ఇచ్చాడు వాడు, అంతేగాని 37.5% వాల్యూ 33 అని చెప్పలేదు గివెన్ ప్రాబ్లంలో. ఒక నెంబర్లో 37.5% 33 అని ఇవ్వలేదు. ఒక నెంబర్ని 37.5 ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ నెంబర్ 33 అయింది. ఒరిజినల్ నెంబర్ అంటే 100% ఎంత, 100% ఎంత. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. జనరల్గా మీరైతే 100 ఇంటూ 33/137.5 వేసి క్యాన్సిలేషన్ చేస్తారండి. సో ఎవ్రీబడి అలర్ట్,
137.5లో నేను 12.5 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నానండి. 12.5 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాను. 12.5 ఎక్కం క్యాన్సిల్ చేస్తానండి. వందలో వందలో ఎన్ని 12.5లు ఉంటాయి అంటే 8 12.5లు ఉంటాయండి. వందలో 8 12.5లు ఉంటాయండి. అలాగే 37.5లో 3 12.5లు ఉంటాయండి. కాబట్టి మొత్తం మీద 137.5లో 11 12.5లు ఉంటాయి. నేను క్యాన్సిల్ చేస్తున్న టేబుల్ ఏంటండి? 12.5 టేబుల్ అండి. 8 12.5 మేక్ ఇట్ యాజ్ 100 అండి. 11 12.5 మేక్ ఇట్ యాజ్ 137.5 అండి. ఇప్పుడు ఇందాక చెప్పాను, హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ మనం రిలేషన్ చూడొచ్చు. ఇక్కడ 11 అల్లా 33 అంటే ఎన్ని టైమ్స్ అయిందండి? 3 టైమ్స్ అయింది. 11 3s 33. కాబట్టి 8 3s ఎంతమ్మా? 24. సో ఆన్సర్ ఈజ్ 24. ఇదొక వెర్షన్ అండి. ఇలా చేయొచ్చు. అయితే ఇంకొక వెర్షన్ ఇస్తాను, అది చాలా ఈజీగా ఉంటుంది. అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుని చేయడం అండి. సో ఆ మెథడ్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. 25% అందరికీ ఐడియా ఉంది వాల్యూ. 25% అంటే 1/4 అండి. 25% అంటే 1/4 అండి. ఈ 25ని హాఫ్ చేద్దామండి. 25ని సగం చేస్తాను అంటే 12.5% అండి. 1/4ని ఇంటూ హాఫ్ చేస్తే ఎంత వస్తుందంటే 1/8 వస్తుందండి. ఇది ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఎక్కడైనా 12.5% కనబడితే వెంటనే మీరు 1/8 అని ఫ్రాక్షన్కి ఈక్వల్ చేసుకోవచ్చు. అదే ఇందాక చెప్పాను, 8 వందలో 12.5 8 సార్లు పోతుందండి. ఇప్పుడు ఈ రిలేషన్ బట్టి 12.5 1/8 అయితే 37.5 అనేది 3/8 అవుతుందండి. 37.5 అనేది 3/8 అవుతుంది. ఎలాగంటే ఈ 12.5ని ఇంటూ 3 చేస్తే 37.5 వచ్చింది. అలాగే 1/8ని ఇంటూ 3 చేస్తే 3/8. ఈ వాల్యూస్ వస్తే మనకి వేగం చేయొచ్చండి ప్రాబ్లం. అంటే 12.5 అంటే 1/8, 1/8 అంటే 12.5. అలాగే 37.5% అంటే 3/8, 3/8 అంటే 37.5%. ఇప్పుడు మనకి నెంబర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి? 37.5% ఇంక్రీజ్ అయింది. అంటే నెంబర్ ఎంతో తెలియదు, అది ఇంక్రీజ్ అయిన పార్ట్ వచ్చేసి 3/8 పార్ట్ ఇంక్రీజ్ అయిందండి. ఇలా చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఒరిజినల్ అనుకోండి. డినామినేటర్లో ఉన్నది ఒరిజినల్ అండి. ఇంక్రీజ్ అయింది ఎంత అయ్యా అంటే 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందండి. అంటే ఒరిజినల్గా 8, 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే మొత్తం మీద ఇంక్రీజ్ అయిన తర్వాత అది ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అయిందంటే 11 పార్ట్స్కి ఈక్వల్ అయిందండి. అదే డిక్రీజ్ అన్నాడు అనుకోండి, మైనస్ చేస్తాం. అది నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. 8 + 3 11. ఈ 11 పార్ట్స్ ప్రాబ్లంలో 33 అని ఇచ్చాడు. మనకి 8 పార్ట్స్ అయితే ఎంత? 11 3s 33 కాబట్టి 8 3s 24. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసేసి డినామినేటర్లో ఉన్నది ఒరిజినల్ నెంబర్గా తీసుకోండి. అప్పర్ పార్ట్ ఏమో ఇంక్రీజ్ అయిన పార్ట్ అండి. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంక్రీజ్ పర్సంటేజు అప్లికేటివ్ ఓరియంటేషన్. ప్రీవియస్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఇప్పుడు చేసింది మనం అప్లికేటివ్ ఓరియంటేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఫోర్త్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ 1, expressing one quantity as a percentage of another quantity. Concept 2, error percentage. Concept 3, increase percentage. Now the final concept, decrease percent. Decrease percent. So decrease percent is equal to decrease in value by original value into 100. అంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎర్రర్ పర్సెంట్ అయినా, ఇంక్రీజ్ పర్సెంట్ అయినా, డిక్రీజ్ పర్సెంట్ అయినా డినామినేటర్లో ఉండవలసింది ఒరిజినల్ వాల్యూ, న్యూమరేటర్లో ఉండవలసింది ఎర్రర్ పర్సెంట్ అయితే మనం చేసినటువంటి ఎర్రర్ వాల్యూ, ఇంక్రీజు డిక్రీజ్ పర్సెంట్ అయితే ఆ 2 వాల్యూస్కి మధ్య డిఫరెన్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ డిక్రీజ్ పర్సంటేజ్ కాన్సెప్ట్. The excise duty on a certain item has been reduced to 3,480 rupees from 5,220. ఒక ఐటమ్ మీద ఎక్సైజ్ డ్యూటీ విధించారు. దాది ఎక్కడికి నుంచి ఎక్కడికి రెడ్యూస్ అయిందండి? 5,220 నుంచి 3,480కి రెడ్యూస్ అయింది. అయితే వాడు అడుగుతున్నది, ఫైండ్ ది పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ది ఎక్సైజ్ డ్యూటీ ఫర్ దట్ ఐటమ్. ఆ ఐటమ్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయిందని అడిగాడు. ఇక్కడ డిక్రీజ్ అన్నా రెడ్యూస్ అన్నా రెండు ఒకటే టర్మ్ అండి.
సో తగ్గడం అన్నమాట, తగ్గుదల శాతం అంటాం మనం. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఒరిజినల్గా ఎక్సైజ్ డ్యూటీ ఎక్కడ ఉండేదండి? అది ఫ్రమ్ వాల్యూ ఎంత అండి? అది 5220 అండి. ఓకే, 5220 నుండి ఎక్కడికి రెడ్యూస్ అయిందండి? 3480. అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి? 3480కి 5220కి ఉన్న డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1740. 1740. సో డిక్రీజ్ అయిన వాల్యూ 1740 అండి. డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ ఎంతమ్మా? 5220. 5220 ఇంటూ 100. ఇది కంప్లీట్ చేస్తే మీకు రిడక్షన్ పర్సంటేజ్ అనేది వస్తుందండి. ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం చేసేది ఏంటంటే ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తామండి. 174 522లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుందండి. ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 3 4 జార్ 12 1, 3 7 జార్ 21 22 5. 100/3 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 33 1/3% వస్తుందండి. ఆన్సర్ ఎంత అండి? 33 1/3%. ఇదంతా చేయక్కర్లేకుండా మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటేనండి, ఇక్కడ 100% ఎంతండి? 5220. 10% ఎంత అంటే 522. ఇక్కడ కూడా 174 522 అబ్జర్వ్ చేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/3 అనే ఫ్రాక్షన్ అండి. 1/3 అనే ఫ్రాక్షన్ వచ్చింది అంటే 1/3 అండి. 1/3 అంటే ఆన్సర్ ఎంతండి? 33 1/3%. గుర్తుపెట్టుకోవాలి. ఇందాక 12.5 అంటే 1/8 అన్నాం, 37.5 అంటే 3/8 అన్నాం. అలాగే 1/3 ఎక్కడ కనపడ్డా వెంటనే మీరు 33 1/3% కనుక రిప్రజెంట్ చేస్తే టైం అనేది మనకి సేవ్ అవుతుంది. ఇది డిక్రీజ్ పర్సంటేజు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. నౌ అప్లికేషన్. నౌ అప్లికేటివ్ ఓరియంటేషన్. ఏ నెంబర్ decreased by 27.5% gives 87. The number is. ఇక్కడ నేను డెసిమల్స్లో ఎందుకు ఇచ్చానంటేనండి, డెసిమల్లో చేయడం వస్తే నెంబర్స్ ఈజీగా వచ్చేస్తాయి. అదే నెంబర్ డిక్రీజ్డ్ బై 20% అని అనుకోండి, వెంటనే 100లో 20 తీస్తే 80 వేసేస్తారు మీరు. ఇక్కడ 27.5% అండి. అంటే ఒక నెంబర్ నుండి 27.5%ని డిక్రీజ్ చేసిన తర్వాత రిజల్టెంట్ నెంబర్ 87 అండి. సో ద నెంబర్ ఈజ్ అన్నాడు. సో కాబట్టి ఎవరు కూడా 27.5% నాట్ ఈక్వల్ టు 87 అండి. 100 - 27.5, 100లోంచి 27.5 తీసేసేయాలి. ఎంత వస్తుందండి? 82.5, 72.5 వస్తుందండి. 72.5 ఇక్కడ ఒక హాఫ్ 73 80 72.5 అండి. సో 72 1/2% 87 అయితే 100% ఎంత? ఇది ఒరిజినల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది, కాదనలేదు. దానికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవడం అండి. బేసిక్స్లో ఉంటాయి పర్సంటేజెస్. బేసిక్స్లో ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సపోజ్ 20%. 20% మీన్స్ 20/100 1/5. అలాగే 30%, 30/100 3/10. అలాగే 27.5%, 27.5% అంటే 27.5/100. ఇక్కడ డెసిమల్ పోవాలి కాబట్టి దీన్ని మనం ఇంటూ 10 చేస్తే 275 అవుతుంది. ఇక్కడేమో 1000 అవుతుందండి. అంటే బోత్ న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేశాను డెసిమల్ పోవడం కోసం. ఇప్పుడు 25 క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇందులో 11 టైమ్స్ 25 అండి, ఇక్కడ 40 టైమ్స్ 25 అండి.
ఇది ఈజియెస్ట్ మెథడ్ అండి. అంటే 27.5%ని బేసిక్ నాలెడ్జ్ తోటి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే దెన్ వి గెట్ ద ఫ్రాక్షన్ 11/40. 11/40 ప్రీవియస్లో చెప్పుకున్నాం. అంటే ఒరిజినల్ వాల్యూ 40 అండి. 40లోంచి ఎంత డిక్రీజ్ చేయాలి? 11 డిక్రీజ్ చేయాలి. 40లోంచి 11 డిక్రీజ్ చేసేస్తే ఎంతమ్మా? 29. ఇప్పుడు ఈ 29 దేనికి ఈక్వల్ చేయాలి? 87కి ఈక్వల్ చేయాలి. ఒరిజినల్ ఎంత? 40 పార్ట్స్ అయితే ఎంత? ఈ 29 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అంటే 340 జార్ 120. ఇది ఈజీగా అవుతుంది. ఈ క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేసే కన్నా పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. ఇక్కడ ఎందుకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉందంటే ఇక్కడ డెసిమల్లో ఉందండి. 27.5%. ఇదేమీ వెల్ నోటెడ్ పర్సంటేజ్ కాదు. అదే 12.5 అయితే 1/8 అని వేసేస్తాం. 37.5 అంటే 3/8 వేస్తామండి. 62.5 అంటే 5/8 వేస్తాం. 87.5 అంటే 7/8 వేస్తాం. అలా 27.5కి లేదు. ప్రతిదాన్ని మనం మెమరీలో గుర్తుంచుకోలేమండి. కాబట్టి 27.5ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేస్తే 11/40. ఇది ఇంపార్టెంట్ రూల్ మాట. ఇది డినామినేటర్లో ఉన్నది ఒరిజినల్గా 40, దాని మీద 11 పార్ట్స్ తగ్గించాలి. అంటే రిజల్టెంట్ నెంబర్ 29. సో 29 పార్ట్స్ 87, 40 పార్ట్స్ ఎంత? సో ఇవి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయండి, మీరు గ్రూప్ 2 రాయండి, సీసెట్ రాయండి, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయండి, స్టాఫ్ సెలక్షను, ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్, ఏ ఎగ్జామ్ రాసినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ అంతా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం, ఇంక్రీజ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయడం, డిక్రీజ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయడం, ఎర్రర్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ మనకి ప్లే చేస్తాయి.